హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. అమూల్య, దేవ్ దొర్లుకుంటూ అడవిలోకి వచ్చేయడంతో అక్కడ మనిషి ఉన్న ఆనవాలు కనిపించడం లేదు. అమూల్య దేవ్ను ఎంతలా పిలుస్తున్నా స్పృహలోకి రావడం లేదు. తన బ్యాగ్లో వాటర్ బాటిల్ తీసి దేవ్ ఫేస్ పై చల్లుతూ పిలుస్తుంది. దేవ్ సార్ లేవండి, నాకు భయంగా ఉంది, లేవండి సార్ అంటూ చంపల్ని తడుతూ వాటర్ చల్లి పిలుస్తుంటే చలనం లేకుండా ఉన్నాడు. అప్పటికే అరగంట పాటు ఏడవడం, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. 2 సార్లు ఇన్హేలర్ యూజ్ చేసింది. దేవ్ తనకి ప్రపోజ్ చేయడం గుర్తొచ్చి ఏడుపు తన్నుకొచ్చింది తనకి. దేవ్ సార్ లేవండి, మీరంటే నాకు చాలా ఇష్టం, మీ ప్రపోజల్కి నేను ఒప్పుకుంటున్నాను, ఐ లవ్ యూ దేవ్ సార్ అంటూ ఏడుస్తూ చెప్పింది. అమూల్య మాటలు వినిపిస్తున్నా కదలని పొజిషన్లో ఉన్నాడు. అమూల్య ఏడుపు వినిపిస్తున్నా తన కన్నీళ్లు తొడవాలని ఉన్నా తన శరీరం సహకరించడం లేదు. మూసి ఉన్న తన కళ్ళల్లో కూడా నీళ్లు కారిపోతున్నాయి. ఎంత పిలుస్తున్నా దేవ్ లేవకపోవడంతో నిజంగా అమూల్యది అరణ్య రోదన అయ్యింది. అమూల్యకు చిన్న చిన్న కొమ్మలు గీసుకుపోవడంతో తనకి రక్తం వస్తుంది. వీళ్ళిద్దరూ రక్తపు వాసన పసిగట్టిన ఒక పెద్ద తోడేలు వాసన చూసుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏడుస్తున్న అమూల్యకు సౌండ్ వినిపించి తలెత్తి చూసింది. ఎదురుగా పెద్ద తోడేలు వాళ్ళకి 10 అడుగుల దూరంలో ఉంది. అంతే, తన గుండె జల్లుమంది ఒక్కసారిగా. దేవ్ ఎంత పిలుస్తున్నా మెలకువలోకి రాకపోవడంతో తోడేలు వైపు చూసింది. అది వీళ్ళ వైపే రావడం చూసి అది వచ్చి చంపితే దేవ్తో సహా చనిపోవాలని దేవ్ తలని తన గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకుంది చూడకుండా. ఆ తోడేలు అరుస్తూ తన మీదకి దూకడం వినిపిస్తుంటే దేవ్ను ఇంకా గట్టిగా పట్టుకొని కళ్ళు తెరవలేదు. తమ మీదకి దూకిన తోడేలు అరుపు వినిపించి కళ్ళు తెరిచి చూసింది. తోడేలుకి కత్తి గుచ్చుకొని అది రక్తపు మడుగులో పడి కనిపించింది. ఇంతలో ఎవరమ్మీ నువ్వు? ఈ పిల్లగాడికి ఏమైంది? ఇక్కడేం చేస్తున్నారు? అని ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగాడు. దాదాపు దేవ్ వయసు ఉన్న వ్యక్తి తోడేలుకు విసిరిన కత్తి తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళని చూడగానే ధైర్యం వచ్చింది అమూల్యకి. దేవును ఎలాగైనా కాపాడుకోవచ్చు అని నమ్మకం కలిగింది. దాంతో వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాము, ఎలా పడ్డాము అన్నీ వివరించి చెప్పింది. శివ, అబ్బాయిని చూడు అని ఆ పెద్దతను చెప్పగానే అతను అమూల్య ఒడిలో ఉన్న దేవుని లేపి కట్టు విప్పి చూశాడు. నాన్న, ఇతనికి తల వెనక సూదిగా ఉండే రాయి గుచ్చుకున్నట్టు ఉంది, లోతుగా దిగినట్టు అనిపిస్తుంది, రక్తం కూడా చాలా పోయింది అంటాడు. మీరు ఎంత సమయం నుండి ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు శివ నాన్న. దాదాపు గంటపాటు అనగానే, సమయం లేదు శివ, ఈ పిల్లగాడిని వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి, పట్టు అని ఇద్దరు దేవుని పట్టుకొని తీసుకువెళ్తుంటే అమూల్య వాళ్ళ వెనక కదిలింది. 1 కిలోమీటర్ దూరం తర్వాత వాళ్ళుండే ప్రదేశం వచ్చింది. అక్కడ అన్ని గుడిసెలు ఉన్నాయి. చూడడానికి గూడెంలా అనిపించింది. నేరుగా అక్కడ మూలికలతో వైద్యం చేసే వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళి వివరించి చెప్పారు. అతను దేవుని పరీక్ష చేసి శివతో కొన్ని మూలికలు తెమ్మని చెప్పి వైద్యం చేయడం స్టార్ట్ చేశాడు. దాదాపు గంట సమయం వరకు అతను దేవుకి వైద్యం చేసి అమూల్య వద్దకు వచ్చాడు. అమూల్య అక్కడ చెట్టు కింద కొలువై ఉన్న దేవత వద్దకు వెళ్ళి దేవును కాపాడమని దండం పెట్టుకుంటుంది. అమ్మీ, ఇలా రా అని అతను పిలిచిన పిలుపుకి అతని దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎలా ఉందండి అని కంగారుగా అడుగుతుంది. చెప్తాను అమ్మీ, ఇలా రా అని దేవ్ దగ్గరకు తీసుకువెళ్తాడు. దేవ్ ఒంటిపై షర్టు తీసేసి ఉంది. షర్టు తీయడంతో కనిపించాయి తన గాయాలు. అమూల్యను కాపాడడంలో దేవ్ చాలా దెబ్బలు తగిలాయి. వాటిపై చేయి వేసి నిమురుతూ, నా కోసం మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు, వదిలేసి ఉంటే ఈ దురదృష్టవంతురాలు పోయేది కదా అని ఏడుస్తుంది. చూడమ్మీ, ఈ పిల్లగాడికి తలకి బలంగా దెబ్బ తగిలింది. రక్తం ఎక్కువగా పోవడంతో ఇతను బ్రతికే అవకాశం లేదు. కానీ సాయంత్రంలోగా అతను స్పృహలోకి వస్తే నేను వైద్యం చేయగలను, రాలేదంటే అతని ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాలి అంటాడు. అలా అనకండి, ఆయన్ని బ్రతికించండి, అతను లేకుండా నేను ప్రాణాలతో ఉండలేను అని ఆ వైద్యుడికి చేతులు జోడించి వేడుకుంటుంది. నీ బాధలో అర్థం ఉందమ్మీ, కానీ నా చేతుల్లో ఏముంది, అంతా ఆ దేవత దయ. సాయంత్రంలోగా అతనికి స్పృహలోకి వస్తే బ్రతికే అవకాశం ఉంది. ఆస్పత్రికి తీసుకువెళ్దాం అనుకున్నా ఇక్కడ దగ్గరలో పెద్ద ఆసుపత్రి లేదు అని చెప్తాడు. దేవుని కాపాడుకోవడానికి అవకాశం లేకపోవడంతో అమూల్యకు దుఃఖం పొంగుకొచ్చింది. నన్ను క్షమించండి దేవ్ సార్, ఈ దురదృష్టవంతురాల్ని ఇష్టపడి మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. మీరు నన్ను ప్రేమించి ఉండకపోతే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అమూల్య దేవ్ కాళ్ళను పట్టుకొని ఏడుస్తుంది. అమ్మీ, ఆ పిల్లగాడికి ప్రాణాలకు నిలబడ్డానికి అవకాశం ఉంది, నేను చెప్పింది చేస్తావా? అమూల్య బాధ చూడలేక శివ తల్లి అడుగుతుంది. చేస్తానండి, ఆయన ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు నాకు అని చెప్తుంది. నువ్విప్పుడు దండం పెట్టుకున్నావుగా, ఆ దేవతకి 101 బిందెలు పసుపు నీళ్లతో అభిషేకం చేసి నీ చేతులతో అమ్మకి నైవేద్యం వండి సమర్పించాలి. అభిషేకం చేయడం మొదలు పెడితే మధ్యలో ఆపకూడదు. గుడికి చేరువుకి కొంచెం దూరం ఉంటుంది, చెయ్యగలవా అని అడుగుతుంది. చేస్తాను అని కన్నీళ్లు తుడుచుకొని సిద్ధమవుతుంది. అమూల్యను తలస్నానం చెయ్యమని చెప్పి మెరూన్ కలర్ నేత చీర కట్టి కాళ్లకు మొహానికి పసుపు రాసి
కుంకుమ బొట్టు పెట్టి బిందె చేతికి ఇస్తుంది. అమూల్యను గుడికి దూరంలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తుంది. అమూల్య చెరువులోకి దిగి నీళ్లు ముంచి గుడికి తీసుకువస్తుంది. బిందెలో పసుపు, కుంకుమ కలిపి ఆ నీళ్లు దేవతకి అభిషేకం చేస్తుంది. దూరం నుండి నీళ్లు తేవడంతో కాళ్ళకి రాళ్లు గుచ్చుకొని పుండ్లు పడినా భక్తిగా 101 బిందె నీళ్లు అభిషేకం పూర్తి చేస్తుంది. శివ తల్లి హెల్ప్‌తో పొంగలి వండి నైవేద్యం దేవతకి సమర్పించి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంది. తల్లి, నిన్నెప్పుడూ నా కోసం ఏదీ కోరుకోలేదు. ఎందుకంటే నాకు ఏ కోరికలు లేవు. జీవితంపై ఆశ లేదు. అసలు నా జీవితం నా చేతుల్లోనే లేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. దేవ్ సార్‌ని బ్రతికించు. దేవ్ సార్ రాకతో నా జీవితంపై ఆశలు కలుగుతున్నాయి. ఆయనతో జీవితం కలిసి జీవించాలి అనిపిస్తుంది. ఆయన ప్రాణాలతో ఉంటే నేను బ్రతికి ఉన్నట్టే అని దేవతను కోరుకొని కుంకుమ తీసుకొని దేవ్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే సాయంత్రం కావస్తుంది. దేవ్ దగ్గరికి వెళ్లి నుదుటిన కుంకుమ పెట్టింది. అమ్మీ, ఆ పిల్లగాడు మెలకువలోకి ఇంకా రాలేదు. చూస్తుంటే చేయి జారిపోయాడు అనిపిస్తుంది అంటాడు వైద్యుడు. అలా అనకండి. దేవ్ సార్ లేస్తారు. సార్ లేవండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోకండి. ఏడుస్తూ దేవ్ గుండెలపై వాలింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నాను. మీరు లేకుండా ఉండలేను. ఏడుస్తూ అంది దేవ్ పై నుండి లేవకుండానే. మళ్ళీ ఏ కారణం చేత నన్ను విడిచిపెట్టవుగా? లేదు, చావులో కూడా మీకు తోడుగా వస్తాను. ఆఖరికి మీ నాన్న చెప్పిన నన్ను విడవను అని మాటివ్వు. నేను మాటిస్తున్నాను అని ఆగి తలెత్తి చూసింది. దేవ్ తననే చూస్తూ కనిపించేసరికి సార్, మీరు స్పృహలోకి వచ్చారా? అంది ఆనందం పొంగుతుంటే. నువ్వింకా నాకు మాటివ్వలేదు అన్నాడు చేయి చాపుతూ. లేదు, మిమ్మల్ని వదిలి ఉండలేను అని దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంది. దేవ్ ఒక చేత్తో అమూల్య చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. తనకి చాలా హ్యాపీగా ఉంది. అమూల్య రాకముందే దేవ్ స్పృహలోకి వచ్చాడు. స్పృహలో లేనప్పుడు అమూల్య చెప్పిన మాటలు గుర్తొచ్చి అవి నిజమా లేక నేను భ్రమపడ్డానా అని అనుకుని అమూల్య రావడంతో వెంటనే కళ్ళు మూసుకున్నాడు. దేవ్ కళ్ళు తెరవకపోవడంతో అమూల్య మనసులో మాటలు బయట పెట్టింది. అంతా మన మంచికే జరిగింది. ఈ ఇన్సిడెంట్ వల్ల అమూల్యకు తనపై ఉన్న ప్రేమ బయటపెట్టింది అని ఇంకా గట్టిగా తనలో అదుముకున్నాడు. అమ్మీ, ఆ పిల్లగాడికి వైద్యం ఇంకా పూర్తి కాలేదు. వైద్యుడి మాటలకు దేవ్‌కి దూరం జరుగుతుంది. చీరలో ముద్దమందారంలో ఉన్న అమూల్యను చూసి తన హార్ట్‌లో బటర్‌ఫ్లైస్ ఎగిరిపాయి. అతను దేవ్ తలకి కట్టు మార్చి నోటిలో ఒక పసరుమందు పోశాడు. ఈ పసరమందు నీ ఒంట్లో రక్తం పోయిందిగా నీరసం రాకుండా ఉండడానికి. ఇది తీసుకున్న గంట వరకు నీళ్లు తాగకూడదు. దాహంగా ఉంటుంది. కానీ నీరు తాగితే ఇది వికటించి మనకే ప్రమాదం తీసుకొస్తుంది. దేవ్ అతని మాటలకి సరే అని తల ఊపి అమూల్య వైపు చూశాడు. మొహానికి పసుపు, కుంకుమ బొట్టుతో లక్ష్మీదేవిలా కళకళలాడుతుంది. రెప్ప వేయకుండా తననే చూస్తుంటే ఏమైంది సార్? ఏమైనా కావాలా? అని అడుగుతుంది. నువ్వు ఏమైనా తిన్నావా? అని అడుగుతాడు. వాళ్ళు ఈ అడవిలోకి వచ్చి 12 గంటలు అయిపోయింది. తను ఏమి తిని ఉండదు అని అనుకున్నాడు. లేదు, ఈ అమ్మి ఏం తినలేదు. నీ కోసం నువ్వు కళ్ళు తెరవాలని దేవతకు అభిషేకం చేసింది. అలసిపోయావు, ఏమైనా తిను అంటే నువ్వు కళ్ళు తెరిచే వరకు తినను అని మొండి పట్టు పట్టింది. అమూల్య ఏం చేసిందో చెప్తుంది శివ తల్లి. దేవ్ అమూల్య వైపు సీరియస్‌గా చూశాడు. తను తినకపోవడంతో నువ్వెళ్ళి ఏదైనా తిను. అమ్మీని, నీ పెనిమిటిని దగ్గర నేనుంటాను అని శివ అంటాడు. దేవ్ వైపు చూసింది. వెళ్ళు అని కళ్ళు ఆర్పగానే శివ తల్లి వెంట వెళ్ళింది. అమూల్య వెళ్ళిన తర్వాత నా పేరు శివ. మీ పేరు? అని అడుగుతాడు. నా పేరు దేవ్. మీరు చేసిన సహాయానికి చాలా థాంక్స్ అని చెప్పి మీరు ఎప్పటి నుండి ఈ అడవిలో ఉంటున్నారు? ఇక్కడ సదుపాయాలు లేవు కదా! ఊర్లోకి వచ్చేయొచ్చు కదా అని అడుగుతాడు. రావచ్చు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ అడవిని తమ సొంత తల్లిలా భావిస్తారు, నాతో సహా. తల్లిని వదిలి రాలేముగా. కొంతమంది మీరు వచ్చారే ఆ ఊరికి వలస వెళ్ళిపోయారు. మమ్మల్ని రమ్మని కలెక్టర్ గారు అడిగితే మేము ఈ అడవిని వదిలి రాలేము అని తేల్చి చెప్పేశాము. ఆ కలెక్టర్ చాలా మంచివారు. మమ్మల్ని అర్థం చేసుకొని ఇక్కడ కరెంటు సప్లై ఏర్పాటు చేసి అడవి మృగాలు గుడిసెల దగ్గరకు రాకుండా బలంగా చుట్టూ కంచె ఏర్పాటు చేయించారు. మేము ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే దొరికే మూలికలు, చింతపండు, తేనె, ఈ అడవిలో దొరికే వాటిని అమ్ముకొని జీవిస్తున్నాం అని వాళ్ళ గురించి చెప్తాడు శివ. అవన్నీ శ్రద్ధగా వింటున్నాడు. ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతుడివి దేవ్ అంటాడు శివ. ఎందుకన్నట్టు దేవ్ చూస్తే ఆ అమ్మాయి నీ కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడింది. నువ్వు స్పృహలో లేనప్పుడు ఒక తోడేలు మీపై దాడి చేయబోయింది. ఆ సమయంలో ఆమె నిన్ను వదిలిపోకుండా నీతో కలిసి చనిపోవాలని నిన్ను పట్టుకొని ఉండిపోయింది తెలుసా? నువ్వు కళ్ళు తెరవాలని 101 బిందె నీళ్లు దూరంగా ఉన్న చెరువులో నుండి తీసుకొచ్చి దేవతకి అభిషేకం చేసింది. అటువంటి మంచి అమ్మాయి నీ జీవితంలోకి వచ్చినందుకు అదృష్టవంతుడివి అంటాడు శివ. అమూల్య తన కోసం చేసినవి శివ చెప్తుంటే దేవ్‌కి మనసులో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. ఆ క్షణమే అమూల్యను తన కౌగిల్లో బంధించి ముద్దులతో ముంచెయ్యాలి అనిపించింది. తినడానికి శివ ఇంటికి వెళ్ళిన అమూల్యకు తినాలి అనిపించలేదు.
దేవుకి దూరంగా ఉండాలి అనిపించక ఏదో తిన్నాను అంటే తిని లేచి ఫాస్ట్‌గా దేవ్ వద్దకు వచ్చింది. "అప్పుడే తినేసావా?" అమూల్య వెళ్లి 10 నిమిషాలు కూడా అవ్వకపోవడంతో సీరియస్‌గా అడుగుతాడు. "హా! తినేసాను సార్. మీకు ఇది పెట్టమని ఇచ్చారు." దేవ్ చూపుకి జడిసి ఒక గిన్నెలో రాగి జావ చూపించింది. శివ దేవ్ కూర్చోవడానికి హెల్ప్ చేసి "ఒక అరగంట అయిన తర్వాత తాగించు అమ్మీ" అని చెప్పి అమూల్య నిద్రపోవడానికి దేవ్‌కి దగ్గరగా ఒక నులక మంచం వేస్తాడు. "మీకేదైనా అవసరం పడితే నీకు మా ఇల్లు తెలుసు కదా అమ్మీ! నేను బయట పడుకుంటాను పిలువు" అంటాడు. "అలాగే అన్నా! నువ్వు చేసిన సహాయంతో ఆయన్ని కాపాడుకోగలిగాను" అని శివకి చేతులెత్తి దండం పెట్టి "మీ రుణం తీర్చుకోలేను" అంది కన్నీళ్లతో. శివ అమూల్య చేతులు పట్టుకొని "నీ నోటితో నన్ను నోరారా అన్నా అని పిలిచావు. అన్నా చెల్లెలి మధ్య రుణానుబంధాలు ఉండవు అమ్మీ" అని దేవ్ వైపు చూసి "నేను వెళ్తాను. ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి" అని మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు. "ఏయ్ గుమ్మడి ముందు కుళాయి కట్టు" అని కసరగానే కళ్ళు తుడుచుకొని దేవ్ వైపు భయంగా చూసింది. అమూల్య భయపడ్డం చూసి "ఇలా రా" అని మెల్లిగా పిలిచాడు. అమూల్య వెళ్లకుండా భయంగా అక్కడే నిలబడి ఉంది. దాంతో "ఏయ్ రా" అని గట్టిగా అరిచేసరికి "సార్ మీరు అలా గట్టిగా మాట్లాడకండి. మీ తలకి దెబ్బ తగిలింది కదా" దేవ్ దగ్గరికి వస్తూ అంటుంది. "మరి నేను పిలిచినప్పుడు రాకపోతే నాకు కోపం వస్తుంది" అని తన చేతిని పట్టుకొని "నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? లేదంటే నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వని అలా చెప్పావా?" అని సౌమ్యంగా అడుగుతాడు. "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో లేదో తెలీదు. కానీ మీరు లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేనని నాకిప్పుడే అర్థమయ్యింది" అంది. తన మాటలకి తన చేతిలో ఉన్న అమూల్య చేతిని తన పెదవుల దగ్గరికి పెట్టుకున్నాడు. బిడియంగా తన చేతిని తీసుకోవాలని చూస్తుంటే వదలకుండా గట్టిగా పట్టుకొని తన పెదవులపై చేతిపై రాస్తున్నాడు. దేవ్ చేస్తున్న పనికి అమూల్య ఒళ్ళు జల్లుమంది. "సార్ మీకు ఫుడ్ పెట్టాలి. వదలండి" ఒక్కో మాట కూడదీసుకొని చెప్తుంది. చిన్నగా నవ్వి తన చేతిని వదిలాడు. రాగిజావ ఉన్న గిన్నె దేవ్ చేతికి ఇస్తుంటే తీసుకోకుండా తినిపించమని అడిగాడు. కొంటెగా చూస్తున్న దేవ్ కళ్ళలోకి ఒకసారి చూసి ఫాస్ట్‌గా తినిపించి దేవ్ పడుకోవడానికి హెల్ప్ చేసి దుప్పటి కప్పి తన మంచం పైన పడుకొని దేవ్‌కి గుడ్ నైట్ చెప్పి కళ్ళు మూసుకుంది. ఉదయం నుండి ఏడవడం వల్ల అభిషేకం పూర్తి చేయడం చేసి అలసిపోవడంతో కళ్ళు మూయగానే నిద్ర పట్టేసింది తనకి. దేవ్ కూడా అమూల్య వైపు చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. కాటేజీకి వచ్చిన వెంటనే లెక్చరర్స్, హర్ష, సూరజ్, కొంతమంది బాయ్స్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అమూల్య, దేవ్ కనిపించకపోవడం, ఏ టైంలో ఎక్కడ అనేది పోలీసులకు వివరించి చెప్పారు. పోలీస్ కంప్లెయింట్ రాసుకొని వాళ్ళ టీంతో వెళ్లారు. వాళ్ళతో పాటు సూరజ్, లెక్చరర్ వెళ్తే హర్ష ఓవర్ రియాక్ట్ అవుతుంటే పోలీసులు విసుక్కోవడంతో హర్షను ఒప్పించి కాటేజీకి పంపించి వీళ్ళు వెళ్లారు. "ఏంటి అమూల్య, దేవ్ కనిపించడం లేదా?" అని అడుగుతాడు అనిల్. "అవును, అది ఎటుపోయిందో తెలీదు. దేవ్ ఏమయ్యాడో తెలీదు. నాకు తెలిసి దేవ్ కూడా అమూల్య దగ్గరే ఉండి ఉంటాడు" అంది శృతి. "అవును, దాని దగ్గరే ఉన్నాడు. ఇద్దరూ కలిసి పైకి పోయుంటారు" అని మనసులో నవ్వుకుంది కృతి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కొండకి ఇంకొక వైపు ఏటవాలుగా ఉంటుంది. అక్కడి నుండి పడితే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. అంతే, నాకు తెలిసి అమూల్య ఆ కింద అడవిలోనే ఉండి ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చినట్టు వీళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలీదు. సో నేను అడవిలోకి వెళ్ళి పోలీసుల కంటే ముందు అమూల్యను కనిపెట్టి తను దొరికితే నేను తనని తీసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు నాపై ఎవరికీ అనుమానం రాదు. అందరూ అమూల్య కనిపించకపోవడంతో తను చనిపోయింది అనుకుంటారు అని మనసులో క్రూరంగా ప్లాన్ వేసుకున్నాడు. "ఏంటి ఆలోచిస్తున్నావ్?" అని కృతి కదిపితే "ఏం లేదు, నేను వెళ్తున్నాను. అమూల్య దొరికిన తర్వాత మనం మళ్ళీ ప్లాన్ చేద్దాం" అని చెప్పి వెళ్ళిపోయాడు. అమూల్య పోయిన తర్వాత వీడేం చేస్తాడు ఇంకా? హర్షకి నాకు ఎవరు అడ్డులేరు. ఆ దేవ్ చనిపోతే దేవ్ ఆస్తి కూడా హర్షకి వస్తుంది. సో లైఫ్ మొత్తం లగ్జరీగా బ్రతకొచ్చు అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ పైకి దేవ్ కోసం బాధపడుతున్నట్టు శృతిని ఓదారుస్తుంటే స్టూడెంట్స్‌తో బీర్ తాగుతున్న హర్ష కనిపించాడు. "అదేంటి బావ ఎప్పుడూ మందు తాగడు కదా! పబ్‌కి వెళ్ళినా మందు తాగడం నేను చూడలేదు. ఇప్పుడు తాగుతున్నాడు ఏంటి?" అని ఆలోచిస్తుంటే కృతికి మంచి ఐడియా తట్టింది. వాళ్ళ దగ్గరుండి వచ్చిన అనిల్ ఆ ఊరిలో అడవి గురించి అవగాహన ఉన్న రౌడీలను కలిసి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి వాళ్ళని తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. మార్నింగ్ నిద్ర లేచేసరికి దేవ్‌కి ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. లేచి నిలబడి అమూల్య వైపు చూశాడు. ఇంకా నిద్రపోతూ ఉండడంతో తన నుదుటిని ముద్దు పెట్టి షర్ట్ వేసుకొని బయటకు వెళ్ళాడు. "అప్పుడే నిద్ర లేచారా?" అని అడుగుతాడు. దేవ్ వైపు వచ్చాడు శివ. "నేనే లేచాను. తను నిద్రపోతుంది అని మేము వెళ్తాం. మా కోసం అందరూ కంగారు పడతారు. నువ్వు చెప్పావుగా కొండపైకి వెళ్ళడానికి దారి ఉందని. ఏమీ అనుకోకుండా మమ్మల్ని తీసుకువెళ్తావా?" అని అడుగుతాడు. "అయ్యో, నువ్వు అంతలా అడగాలా దేవ్? నేను మిమ్మల్ని ఈ అడవి దాటిస్తాను. ఏదైనా తిని వెళ్దురు" అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవ్ అమూల్యను నిద్రలేపి వెళ్ళి మొహం కడుక్కోమని చెప్పి
శివ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి నిన్న తను విడిచిన డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇద్దరూ తినేసి శివ వెంట వెళ్లారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ అడవిలో నడుస్తున్నారు. రౌడీలను తీసుకుని అడవిలోకి వెళ్ళిన అనిల్ వాళ్ళ హెల్ప్‌తో అడవి గాలిస్తున్నాడు. అమూల్య, దేవ్ కొండపై నుండి పడిన ప్లేస్‌కి వస్తే అక్కడ రక్తం కనిపించింది. అమూల్యకు ఏం జరగలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటే, సార్ ఇక్కడ దగ్గరలో ఒక గ్రామం ఉంది. మీరు చెప్పిన అమ్మాయికి ఏమైనా జరిగితే ఆ గ్రామం వాళ్ళు తరచూ ఈ ప్లేస్‌కి వస్తారు. నాకు తెలిసి వాళ్ళు తనని తీసుకువెళ్ళి ఉంటారు అని అందులో ఒకడు అంటే ఆ గ్రామంలోకి ప్రయాణమయ్యారు. నైట్ మొత్తం బాగా లోయగా ఉన్న ప్లేస్‌లో వెతకడంతో పోలీసులు దేవ్, అమూల్య పడిన ప్లేస్‌కి అనిల్ వాళ్ళకంటే లేటుగా వచ్చారు. అనిల్ వాళ్ళకి అమూల్య, దేవ్ వస్తూ కనిపించడంతో వీడు కూడా ఇక్కడే ఉన్నాడు. వీడిని చూస్తుంటే దెబ్బలు తగిలి ఉన్నాడు. ఇక్కడే వీడిని చంపేసి అమూల్యని తీసుకువెళ్ళిపోతాను. అమూల్య నాకు దక్కుతుంది. నా పగ తీరుతుంది అని సంతోషపడుతూ రౌడీలకు సైగ చేశాడు. వెళ్తున్న వాళ్ళకి సడెన్‌గా 10 మంది కత్తులతో ఎదురైతే కన్‌ఫ్యూజ్‌గా చూస్తున్నారు దేవ్ వాళ్ళు. వాళ్ళ వెనక నుండి అనిల్ రావడం చూసి దేవ్ ఇది వీడి పనేనా అనుకొని పిడికిలి బిగించాడు. ఏంటి దేవ్ షాక్ అయ్యావా? నేను ఇలా ఎంట్రీ ఇస్తాను అని. దీనికే షాక్ అవ్వడం ఎందుకు? నీ ముందే దీన్ని నాతో తీసుకువెళ్తాను అని అమూల్య చెయ్యి పట్టుకోవాలని చూస్తే దేవ్ వాడి చెయ్యి బలంగా పట్టుకున్నాడు. తల నుండి విపరీతంగా నొప్పి కలుగుతున్నా వాడిని అమూల్య దరిదాపుల్లోకి రాకుండా చూస్తూ వాడిని ఆపుతున్నాడు. దేవ్ గాయాలతో డిఫెన్స్ చేసుకోవడం కష్టంగా ఉంది. ఆ టైంలోనే అనిల్ అవకాశం తీసుకొని దేవ్ గాయాలపై కొడుతుంటే అవి రేగి బ్లడ్ రావడం స్టార్ట్ అయ్యింది. అనిల్‌ని అడ్డుకోవడానికి వచ్చిన అమూల్యను జుట్టు పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. వదులు అని వాడిని కొడుతూ గిచ్చడం చేస్తుంటే ఈసారి చెంపపై కొట్టాడు. కొట్టగానే వెళ్ళి కింద పడుతున్న తన్ని పడనివ్వకుండా మళ్ళీ జుట్టు పట్టుకొని ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావా? నీ బ్రతికేం చేస్తానో చూడు అని తన్ని లాక్కెళ్ళిపోతున్నాడు. జంతువులను వేటాడడంలో అనుభవం ఉన్న శివ రౌడీలను సులువుగా వాళ్ళని వేటాడి అమూల్య జుట్టు పట్టుకున్న అనిల్‌ను లాగి అవతల పడేశాడు. అమ్మీ నీకేం కాలేదు కదా అని కంగారుగా అడిగాడు. ఏం కాలేదని కింద పడిన దేవ్ దగ్గరికి వెళ్ళింది. అనిల్ శివ పైకి లేపి కత్తి తీసుకొని వస్తుంటే రారా ఈరోజు నా చేతుల్లో చచ్చావే. ఆడపిల్లని జుట్టు పట్టుకొని హింసిస్తావా? ఎవడ్రా నువ్వు అంటూ అనిల్‌ని ఇష్టమొచ్చినట్టు కొట్టేశాడు. దూరం నుండి పోలీసులు, సూరజ్ రావడం చూసి శివని తోసి పారిపోయాడు. అనిల్ వెనక వెళ్తుంటే అమూల్య పిలుపు విని వెనక్కి వచ్చేశాడు. దేవ్‌కి బ్లడ్ పోవడంతో చాలా సార్లు వల్ల వాళ్ళ వైద్యుడికి మూలికలు తేవడంతో తనకు తెలిసిన ఒక రకమైన ఆకు తెచ్చి దేవ్ గాయాలపై ఆకురసం వేసి అమూల్య బ్యాగ్‌లో ఉన్న ఇంకొక స్కార్ఫ్ కట్టాడు. అప్పటికే సూరజ్ వాళ్ళు దగ్గరికి వచ్చి ఏమైంది దేవ్? ఈ దెబ్బలేంటి? అని కంగారుగా అడిగాడు. దాంతో వాళ్ళు లోయలో పడడం, ఇక్కడికి రావడం, శివ వాళ్ళు హెల్ప్ చేయడం మొత్తం చెప్తాడు. ఒక్క వాళ్ళ ప్రేమ విషయం తప్ప. లెక్చరర్స్ అందరూ శివకి థాంక్స్ చెప్తారు. దేవ్ శివాని హగ్ చేసుకొని థాంక్ యూ శివ అని మనస్ఫూర్తిగా చెప్పి తన్ని తన వాలెట్‌లో ఉన్న కార్డ్ ఇచ్చి ఎప్పుడైనా సిటీకి వస్తే మమ్మల్ని కలవడం మర్చిపోకు అని చెప్తాడు. శివ అలాగే అని వీళ్ళంతా వెళ్ళేంత వరకు చూసి తన గ్రామానికి బయలుదేరాడు. అనిల్ వచ్చి చేసిన రచ్చ చెప్పకపోవడంతో అనిల్ గురించి ఎవరికీ తెలియలేదు. దేవ్ హైదరాబాద్ వెళ్ళగానే ముందు చేసే పని అనిల్‌కి బుద్ధి చెప్పడం. తర్వాత అమూల్యను లోయలోకి తోసింది ఎవరో కనుక్కోవడం. కృతి తోస్తుంటే దేవ్‌కి ఒక అమ్మాయి చేతులు కనిపించాయి. కానీ మనిషి కనిపించలేదు. తోసింది ఎవరో చూసేలోపు ఇద్దరూ లోయలో పడిపోవడంతో కృతి ఫేస్ చూడలేదు. వాళ్ళుంటున్న కాటేజ్ రాగానే పోలీసులకి థాంక్స్ చెప్పి లోపలికి వెళ్లారు. అమూల్యను చూడగానే కీర్తి పరిగెత్తుకొని వచ్చేసి తన్ని హగ్ చేసుకొని ఏడ్చేసింది. ఏడుపు ఆపమని ఎంతలా చెప్పినా వినకుండా ఏడుస్తుంటే అమూల్య తన్ని రూమ్‌కి తీసుకువెళ్ళింది. హర్ష అమూల్య దగ్గరకు రాకుండా దూరంగా తన్నే చూస్తూ కనిపించేసరికి దేవ్ వీడేంటి అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ పాటికే అమూల్య దగ్గరికి వచ్చి ఓవర్ యాక్షన్ చేయాలి కదా అంటాడు సూరజ్. దేవ్‌కి కూడా అదే అనిపించింది. కానీ పైకి చెప్పకుండా సూరజ్ వైపు సీరియస్‌గా చూశాడు. దెబ్బకి సైలెంట్ అయిపోయాడు. అందరూ ఏం జరిగింది? ఎక్కడికి వెళ్లారు? అని అడిగితే వాళ్ళు లోయలో పడిపోయారు అని లెక్చరర్ చెప్పేసరికి ఇద్దరు క్షేమంగా వచ్చేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చనిపోయారు అనుకున్న కృతి దేవ్, అమూల్యను చూసి ఉన్న చోటే నిలుక్కుపోయింది. తను అనుకున్నది జరగక దేవ్, అమూల్య బ్రతికి తిరిగి రావడంతో లోపల కోపంగా ఉన్న పైకి నార్మల్‌గా చూస్తుంది వాళ్ళని. శృతి దేవ్ దగ్గరకు వచ్చి ఏడ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంటే దేవ్‌కి చిరాకొచ్చి నేను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి సూరజ్‌ని లాక్కుపోయాడు. ఈవినింగ్ అందరం తిరిగి వెళ్ళిపోతున్నాం. మీ లగేజ్‌ని రెడీగా పెట్టుకోండి అని చెప్తారు. అందరూ నిరాశగానే వెళ్లి లగేజ్ సర్దుకున్నారు. రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం అని తెలిసి అమూల్య తన లగేజ్ సర్దుకుంటే కీర్తి మౌనంగా కూర్చొని ఉంది. ఏమైంది కీర్తి? ఎందుకలా ఉన్నావ్? అని అడిగింది. అబ్బే ఏం లేదు. అమూల్య నువ్వు లేవు కదా కొంచెం డల్ అయ్యాను అంతే అని నవ్వింది. ఆ నవ్వులో జీవం కనిపించలేదు తనకి.
ఏమై ఉంటుంది అనుకుంటూ తనతో పాటు కీర్తి లగేజ్ కూడా సర్దిపెట్టింది. దేవ్ ఏం చేస్తున్నాడో, తన గాయం ఎలా ఉందో చూద్దామనుకుంటే అందరి ముందు దేవ్‌ని కలవలేదు. దేవ్ రూమ్ డోర్ తెరిచి ఉంటే బయట నుండి చూసి వచ్చేద్దామనుకుని కీర్తి వైపు చూసింది. కీర్తి ఏదో లోకంలో ఉండి ఆలోచిస్తుంటే డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది. గుండె దడదడా కొట్టుకుంటుంటే అడుగులో అడుగు వేసుకుంటూ దేవ్ రూమ్ వైపు వచ్చింది. ఇంతకీ హర్షకి, కీర్తికి ఏమైంది? ఎందుకు వాళ్ళు డల్‌గా ఉన్నారు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.